మా పేరు సుమతి. ఇక్కడ మీ ఊరు వాళ్ళు, మీ ఊర్లో వృద్ధుల వాళ్ళు ఉన్నారా? మా తాతయ్యనే ఉన్నాడు అంకుల్. ఏది పిలవండి. తాతయ్య ఎవరో వృద్ధుల గురించి తెలుసుకునే వాళ్ళు వచ్చారు. ఎవరు? బాబు కదండి. నమస్తే అంకుల్. నమస్తే. మీరేం చేస్తారు అంకుల్? కుండలు చేస్తాం బాబు. ఈ కుండలను చేయడం వల్ల మీకు లాభం ఏమిటి? లాభం ఏమి ఉండదు బాబు, నెమ్మదిగా నష్టమే ఉంటుంది. రోజు ఎన్ని కుండలు చేస్తారు? ఒక 20 కుండలు అట్లా చేస్తాం బాబు. కుండకి ఎంత ధర తీసుకుంటారు? 50 రూపాయలు తీసుకుంటాం బాబు. మీకు రోజు ఆదాయం బాగానే వస్తుందా, తక్కువనే వస్తుందా? తక్కువనే వస్తుంది బాబు. ఎలా చేస్తారు? ముందుగా కొంచెం మట్టి తీసుకొని దాన్ని మెత్తగా దంచాలి బాబు. దంచినాక అందులో కొన్ని వాటర్ పోయాలి. వాటర్ పోసినాక నానబెట్టాలి. అట్లా 2-3 రోజులు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఆ మట్టిని తొక్కాలి. ఉడికే బూడిద పోసి తొక్కుతారు బాబు. తొక్కినాక కుండ తయారు చేస్తారు. ఇంకా మీ ఊళ్ళో ఎవరైనా వృత్తి వాళ్ళు ఉన్నారా? సన్నకారి, చాకలోళ్ళు వీళ్ళు ఉంటారు బాబు. స్వర్ణకారి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది? చిని చెప్పండి తాతయ్య. వీళ్ళని బాబాయ్ వాళ్ళ ఇంటికంటే తీసుకువెళ్ళండి. తాతయ్య మీ పాప. బాబాయ్ మీ వృత్తి పని గురించి తెలుసుకోవడానికి వీళ్ళు వచ్చారు బాబాయ్. నమస్తే అంకుల్. నమస్తే. మీరేం పని చేస్తారు అంకుల్? నేను బంగారం తయారు చేస్తాను బాబు. ఎలా చేస్తారు? మీకు ఆదాయం వస్తుందా? వస్తుంది బాబాయ్, కానీ అంతగానే రాదు. ఒకసారి చేసి ఇంకా బాబు ఇది చేసేది ఉంటుంది బాబు. దాని మీద మేము బంగారం పెడతాం బాబు. అది బంగారం అది పెట్టి మేము ఇట్లా కింద అక్కడ నుండి గాలి వస్తుంది బాబు. పెద్దలు అయినాక దీన్ని తయారు చేస్తాం. మీకు ఎంత వస్తుంది నెలకు? ప్రతి 20,000 వస్తాయి బాబు. అంటే మీకు బాగానే వస్తుందా, తగ్గుతుంది? తక్కువనే వస్తుంది బాబు. సరే. ఇంకెవరైనా వృత్తి వాళ్ళు ఉన్నారా? కుమ్మరి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు ఉన్నారు బాబు. వడ్రంగి వాళ్ళు చూపించండి. చిన్ని నమస్తే అంకుల్. నమస్తే బాబు. మీరే వృత్తి అంకుల్? కమ్మరి వృత్తి బాబు. అంటే కమ్మరి అంటే గుడ్డలు, కారాలు తయారు చేయడం. అంటే దానివల్ల మీరు రోజుకి ఎంత తీసుకుంటారు? మీకు రోజులు ఎంత వస్తుంది? ఒకసారి చేయండి. ఇంకేమైనా వృత్తి వాళ్ళు ఉన్నారా? వడ్రంగి వాళ్ళు నమస్తే అంకుల్. నమస్తే అయ్యా, కూర్చోండి. మీరు వచ్చిన సంగతి ఏమిటి అయ్యా? మేము ముందుగా ఒక చెక్కను తీసుకొని దాన్ని ఇట్లా కిటికీగా తయారు చేసి దానికి డిజైన్లు వేసి పెడతాము. కిటికీలు, దర్వాజాలు, తలుపులు తయారు చేసి మేము ఒక దర్వాజాకు 2,000 మాత్రం తీసుకుంటాము. మాకు చాలా నష్టాలు ఉన్నాయి, లాభాలు లేవు. దర్వాజాలు తయారు చేసినా కూడా ఎవరు తీసుకుపోవటం లేదు. ఆ చెక్కలు, కిటికీలన్నీ పుచ్చుకున్నాయి.
వృత్తులు ఉన్నాయా? ఉన్నాయి అంకుల్. ఉన్నాయ్యా. ఏ వృత్తి? చెప్పులు కుట్టే వారి వృత్తి, మంగళి వారి వృత్తులు కూడా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పులు కుట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఈ పక్కనే ఉంటారు. చిన్ని వెళ్ళి తీసుకో. తీసుకెళ్ళి. నమస్తే అంకుల్. నమస్కారం అంకుల్. ఏం చేస్తారు అంకుల్ మీరు? చెప్పులు కుడతారు అంటే చెప్పులు కుట్టారా? డైలీ కుడతారా? ఎవరైనా కస్టమర్స్ వస్తేనే రోజు కుడతారా? ఒక చెప్పుకి ఎంత తీసుకుంటారు కుట్టడానికి? దానివల్ల మీకు నష్టమా? నష్టమే కాదు. ఒకసారి కుట్టి చూపించాలి. సరే, ఇంకేమైనా వృత్తుల వారు ఉన్నారా? మంగళి వారు ఎక్కడ? మంగళి వారు చిన్ని అయ్యా, మీరు మంగళ వ్యక్తా? అంటే మీరు దీన్ని రోజు చేస్తారా? కస్టమర్స్ ఎక్కువనే వస్తారా? తక్కువనే వస్తారా? చేయండి. నేతలు అంటే ఏం వేస్తారు? ఎక్కడ ఉంది చూడండి. నమస్కారం. నమస్కారం. మీరేం పని చేస్తారు? మేము నేత పని చేస్తాం. ఎలా వేస్తారు? మేము 50 రోజులలో 8 చీరలు తయారు చేస్తాం. దాన్ని చేయడం చాలా కష్టం అవుతుందా? సులువుగానే అవుతుందా? అంటే సులువుగా కష్టంగా అంటే ఎలా? దారాలు తీయాలి, ఇదంతా కష్టం. ఒకసారి వేయాలి. ఇలా చేస్తామండి. ఇంకేమి యంత్రాలు ఉన్నాయా? ఉంటాయి. వేరే వృత్తి వాళ్ళు చాకలి వాళ్ళు ఒకసారి చూపించండి. నమస్కారం. మీరేం చేస్తారు? ఇంకా ఎన్ని వృత్తులు ఉన్నాయి ఆ ఊర్లో? ఏం చేస్తారు? బట్టలు ఉతుకుతాం. ఇంకా బట్టలు రోజు ఎంతమంది ఎన్ని ఇళ్ళలో ఉతుకుతారు? అంటే కష్టమైన పని, సులభమైన పని? కష్టమమ్మా. చాకళ్ళు అంటే అట్లా చేస్తారు, ఇట్లా అట్లా ఉంచుతారు. సరే, ఆయన చేస్తారు కదా, ఆమె చేస్తారు. నమస్కారం అండి. ఏం చేస్తారంటే
అయితే చేయడానికి ఏమైనా మిషన్ అవసరం ఉంటుందా లేకుంటే ఇస్త్రీ పెట్ట ఒకటి అవసరం ఉంటుంది కదా. తర్వాత ఇంకా బొగ్గులు అవి కొనుక్కురావాలి. వాళ్ళ బ్యాగ్ అయితే ఒకసారి ఏం చేయదు. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగా చేస్తున్నారు. మీకు ఆదాయం కలుగుతుందా లేదా? ఒక అంగికి కానీ ఒక పాయింట్ కానీ సరే 10 లేదా 20 డబ్బులు తీసుకున్నాను. అదే వేరే వాళ్ళు ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఏమీ అంటే దీనివల్ల మీరు ఏం చేస్తారు? వీటిని తీసుకొని ఏదైనా పని చేస్తారా? చేయాలి. కిరాయికి పోతారా లేకపోతే వచ్చేది మీ పొలాల కానీ దున్నుతారా? బ్యాగ్స్ తీయకు, ఫ్రెండ్స్ తీ. కిరాయికి పోతారా? కిరాయికి ఏమైనా తీసుకు వెళ్తారా? తినడానికి ఏం తీసుకువెళ్ళరా? అయితే ఒకసారి మీ పొలంలో దున్ని చేయించండి. కిరాయికి వెళ్తే మీకు ఎంత లాభం వస్తుంది? రోజు ఎంత ఇస్తారు? 100నేనా? అంతకు ఎక్కువ అయ్యారా? రోజులు ఎన్ని పొలాలు దున్నుతారు? 5 పొలాలు దున్నుతారా? ఎకరాకి ఎంత తీసుకుంటారు? ఎకరా పొలం దున్నడానికి ఎంత తీసుకుంటారు? అది అయిపోలే చెప్పండి నీతియా? చెప్పండి.